మతరం భవేత్. మొదటి చరణం యది మామ ప్రతీకారం. యది, యదిలో ది అంటున్నాం. మామలో మొదటి మాకి దీర్ఘం తర్వాత మా రస్వంగానే అంటున్నాం. ప్రతీకారం, ప్రతీకారంలో పాకి రావొత్తు తి అంటున్నాం. కాకి దీర్ఘము రా రస్వంగానే అంటున్నాం. పొల్లుమ ప్రతీకారం. యది మామ ప్రతీకారం. రెండో చరణం అశస్త్రం శస్త్రపానయః. అశస్త్రం, అశస్త్రంలో ఆ మొదటి ఆనే కాబట్టి ఆ అంటున్నాం. శస్త్రం, శస్త్రంలో సాకి తావుతుతో పాటు రావుతు. అశస్త్రం శస్త్రపానయః. శస్త్రపానయాలో సాకి తావుతుతో పాటు రావత్తు. శస్త్ర పానయ, పానయః. పాకి దీర్ఘము అన ఉను యా రస్వాలే కాబట్టి యాకి విసర్గ ఉంది కాబట్టి యహ అంటున్నాం. శస్త్రపానయః. అశస్త్రం శస్త్రపానయః. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః. మూడో చరణం ధార్తరాష్ట్రరణే హన్యుస్. ధార్త, ఇక్కడ చరణం మొదలుతోనే మహాప్రాణాక్షరం ఉంది, శ్వసిస్తూ పలకండి. దాన్ని దీర్ఘంతో పాటు మహాప్రాణాక్షరం కాబట్టి శ్వస్ ఇవ్వండి. దానిది రాకి తావొత్తు, రాకి దీర్ఘంతో పాటు షాకి దీర్ఘంతో పాటు రావొత్తుతో పాటు ట. కానీ ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం? రాష్ట్ర అంటున్నాం. ధార్త రాష్ట్ర. రనే, రనేలో అనేకి ఏత్వం. ధార్త రాష్ట్రారణే హన్యుస్. హన్యుస్ లో నూకి యావత్తుతో పాటు విసర్గతో పాటు మనం సాని పలుకుతున్నాం. హన్యుస్. ధార్త రాష్ట్రారణే హన్యుస్. నాలుగో చరణం తన్మే క్షేమతరం భవేత్. తన్మే, తన్మేలో నాకి ఏత్వంతో పాటు మావత్తు. తన్మే క్షేమతరం. క్షేమతరంలో అక్షాకి ఏత్వం ఇస్తున్నాం. తర్వాత అన్ని రస్వాలే మాతర. క్షేమతరం భవేత్. భవేత్ లో బ అనేది మహాప్రాణాక్షరం కాబట్టి శ్వసిస్తూ పలకండి. వాకి ఏత్వము తర్వాత తా పొల్లుతా. భవేత్. తన్మే క్షేమతరం భవేత్. ధార్తరాష్ట్రారణే హన్యుస్. తన్మే క్షేమతరం భవేత్. పూర్తి శ్లోకము యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యుస్. తన్మే క్షేమతరం భవేత్. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యుస్. తన్మే క్షేమతరం భవేత్. దీని యొక్క అర్థం ఏంటంటే యది, యది మాం అంటే ఒకవేళ నన్ను, అప్రతీకారం అంటే ప్రతిఘటించకుండా ఉన్న నన్ను, అశస్త్రం అంటే ఆయుధం లేకుండా ఉన్న నన్ను, శస్త్రపానయః అంటే చేతిలో ఆయుధాలు ధరించిన వారు, ధార్తరాష్ట్ర రణే, ధార్తరాష్ట్రారణి అంటే ధార్తరాష్ట్రుని ధృతరాష్ట్రుని కుమారులు ఎవరు? కౌరవులు. యుద్ధ రంగంలో హన్యః అంటే చంపినట్లయితే, తన్మే అంటే అది నాకు, క్షేమతరం భవేత్ అంటే మరింత శ్రేయస్కరమైనది అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంట, ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు? నేను ఎలాంటి ప్రతిఘటన చెయ్యకుండా ఆయుధం లేకుండా ఉన్న సమయంలో ఆయుధాలు ధరించిన ధృతరాష్ట్రుని కుమారులు యుద్ధరంగంలో నన్ను చంపినా అది నాకు మరింత మేలైనదే అని చెప్తున్నాడు. అంటే అర్జునుడి యొక్క మనస్సు పూర్తిగా కలత చెందింది ఇక్కడ. ఎందుకు? తనకు ఎదురుగా ఉన్న వారిని కేవలం తన శత్రువులు కాదని, తనకు కావలసిన వారని భావిస్తున్నాడు.
తనకు దగ్గర బంధువులు, స్నేహితులు అని భావిస్తున్నాడు కదా! అందువల్ల వారిని చంపి రాజ్యం పొందడం కంటే తాను ప్రతిఘటించకుండా మరణించడం కూడా మంచిదే అని అర్జునుడు ఇక్కడ అనుకుంటున్నాడు. అంటే వారితో యుద్ధం చేయడం కంటే ఎదురు వెళ్లి పోరాడడం కంటే నేను చనిపోయినా మంచిదే అనేది తను అనుకుంటున్నాడక్కడ. తన మనస్సులో ప్రధానంగా 3 భావాలు కనిపిస్తున్నాయండి. ఒకటేంటి? బంధువుల పైన ప్రేమ. అంటే కౌరవులు తన బంధువులని భావిస్తున్నాడు. యుద్ధంపై విరక్తి. ఎందుకని? తన స్వజనులతో యుద్ధం చేయడానికి అతని మనస్సు అంగీకరించడం లేదిక్కడ. రాజ్య సుఖంపై నిరాసక్తి. అంటే తనకేమనిపిస్తుంది? అలాంటి రాజ్యం కోసం తన వారిని చంపడం తనకు ఇష్టం లేదు అని చెప్తున్నాడిక్కడ. అంటే ఈ శ్లోకంలో అర్జునుడి యొక్క కరుణ మరియు మానసిక సంఘర్షణ మనకు తెలియజేస్తుందండి. ఇక్కడ ఏంటి? అర్జునుడి నిర్ణయం ఇంకా సంపూర్ణమైన ధర్మజ్ఞానంపై ఆధారపడలేదు. అతని భావోద్వేగం అతని ఆలోచనల పైన ప్రభావితం చేస్తుంది. అందుకే తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మధర్మం, కర్తవ్యం, కర్మయోగం గురించి బోధిస్తాడు. అంటే ఇక్కడ భగవద్గీతలో అర్జున విషాద యోగం ఇది మొదటి అధ్యాయం. ఈ 46వ శ్లోకం తర్వాత ఏమంటున్నాడు అర్జునుడు? తన ధనస్సుని వదిలి తీవ్ర దుఃఖంతో రథంలో కూర్చుంటాడు. అక్కడి నుంచి మనకి శ్రీకృష్ణుడు మహోపదేశం ఇచ్చేది ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ రాజ్యం, సుఖం కోసం నా సొంత బంధువులను చంపడం నాకిష్టం లేదు. నేను ఆయుధం లేకుండా ఉన్నా, వారు నన్ను చంపినా పర్లేదు, అది నాకు మరింత మేలవుతుంది అని భావిస్తున్నాడు. అంటే ఇక్కడ మొదటి అధ్యాయంలో ప్రధానంగా మనకు తెలియజేస్తుందేంటి? అర్జునుడి యొక్క విషాదం, తన యొక్క కర్తవ్యంపై సందేహము, బంధుత్వంపై మోహం ఇలా మనకి మొదటి అధ్యాయంలో తెలుస్తుంది. ఇదండి ఈ శ్లోకం యొక్క అర్థం. కళావతి గారు. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః దార్తరాష్ట్రారణే హన్యుస్ తన్మే క్షేమత